రేపు మంగళవారం అంటావు, ఎల్లుండో అష్టనామాలు అంటావు, ఆవులు ఎల్లుండో అమావాస్యలు అంటావు, ఇంకేదో రోజో ఇంకేదో అంటావు, మంత్ ఎండింగ్లు అంటావు, మంత్ స్టార్టింగ్లు అంటావు, మంత్ మధ్యలో అంటావు, దేనికి పైసలు లేవంటావు. వామ్మో వాయో ఎండలు మండిపోతాయి, ఏంది ఉడకపోతాయి, ఏంది కథ, ఎట్లనో ఏందో. ఇంట్లో కూలర్ కూడా లేదు. పోయిన సంవత్సరం అడుగుతానేమో ఇంట్లో ఇల్లు కడతానేమో ఇంటికి ఖర్చులు అవుతానే వద్దన్నాడు. ఈ సంవత్సరం అన్న ఎట్లా అడిగి కూలర్ కొనియాలి. నా జీవితానికి అట్ట కూడా సరిగ్గా లేదు, ఇది కూడా ఇరిగిపోయింది. ఇప్పుడే కరెంటు పోవాలన్నా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇట్లన్నా చేసి కూలర్ కొనాల్సిందే. ఆగి లొల్లిగా పెడతా. లేకపోతేనా ఈ కరెంటు పోవుడికి, ఈ ఉడకపోతకి, ఈ శని నట్టకి, నా జీవితానికి సెట్టిగా చచ్చిపోతూనే ఉంటాయి. ఇక రోజంతా ఉప్పుకుంటూనే కూర్చోాలి. ఇట్లా చేసి కొనాల్సిందే. లొల్లి పెట్టైనా సరే కొనాల్సిందే. ఈ పెద్ద మనిషి ఏడున్నదో ఏందో. ఓ బడ్జెట్ పద్మనాభం గారు, ఒక్కసారి అట్లానే ఉంటుంది మరి. ఇప్పుడు ఎందుకు పోయిన సంవత్సరం కూలర్ అడిగితే ఏమన్నావు? కొత్తిల్లు కడతాము, కొత్తిల్లో పోయిన కొందాము అన్నావు కదా. మరి ఈ సంవత్సరం ఏమైంది? మొన్ననే కాదు సమ్మర్ వచ్చింది. మొన్ననే ఎందుకు వచ్చింది అబ్బో? వచ్చి 2 నెలలు అవుతుంది. 4 నెలలు ఉంటుంది కాదు సమ్మరు. ఇప్పుడే అంత తొందర ఎందుకే నీకు? 4 నెలలు ఉంటుంది కరెక్టే. 2 నెలలు అయిపోయినాయి. 3వ నెల కూడా సగం వచ్చింది. కొందాము. ఎప్పుడు కొందాం చెప్పు. రేపు కొందామా? ఒక్క నిమిషం క్యాలెండర్ తెస్తాం. క్యాలెండర్ ఎందుకు? ఏ పనైనా మంచి పని స్టార్ట్ చేసే ముందు క్యాలెండర్ తిది అన్ని చూసుకోవాలి. మంచి రోజు చూసుకోవాలి. ఏం చెప్పేవరా? ఇంత చాదస్తాం ఏందబ్బా నీకు. కూలర్కి కూడా క్యాలెండర్ చూస్తావా? చూద్దామా ఒకసారి చూద్దామా. కూలర్ అయితే తీసుకుందాం పక్క. నాకు ఎట్లయిపోయింది, ఏ రోజు చూస్తుంది. నాకు కావాల్సింది కూలర్. నా కూలర్ నాకు వస్తే హాయిగా వండుకుంటా. తిన్నామా పడుకున్నామా తెల్లరిందా. రేపు ఏం రోజే? రేపు కొందామంటే ఏం రోజు అని నన్ను అడుగుతా. తెచ్చుకున్నావు కదా క్యాలెండర్, చూసుకో. ఏప్రిల్ కదా ఇది. రేపు మంగళవారం కాదే. మంగళవారం కూడా కొత్తది కొంటాడా అని. మంగళవారం కొనొద్దా? మంగళవారం వద్దు. అయితే ఎల్లుండి తీసుకున్నాం. ఈ అమ్మ ఎల్లుండి అష్టమి, ఆ తర్వాత నవమి, తర్వాత 3 రోజులు వీలు కాదే. మంగళవారం వీలు కాదు, అష్టనామాలు వీలు కాదు. అయితే ఈ మంత్ ఇక లాస్ట్ కొత్తగా మంత్ ఈ మంత్ ఎండింగ్ అంటే ఇంకా పెద్దది. మంత్ ఎండింగ్ పైసలు ఉంటాయి అని. మంత్ ఎండింగ్ కూడా కొంటాడా అని. చేతిలో పైసలు ఉంటాయి అని. అర్థమైంది. నువ్వు మంగళవారం అంటావు, అష్టనామాలు అంటావు, మంత్ ఎండ్ అంటావు. సరే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో కొను. నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ ఏమేమి ఉంటాయి తెలుసా? కరెంటు బిల్లు ఉంటుంది, వైఫై బిల్లు ఉంటుంది, సిటీలు ఉంటాయి, ఈఎంఐలు ఉంటాయి, కార్ లోన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇన్ని ఉంటాయి కాదు. అమ్మో కష్టం. నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ అంటే కష్టం. వాటన్నిటితో పాటు ఇది కూడా అర్జీ కష్టమే, అసలే కష్టం. రేపు మంగళవారం అంటావు, ఎల్లుండో అష్టనామాలు అంటావు, ఆవులు ఎల్లుండో అమావాస్యలు అంటావు, ఇంకేదో రోజో ఇంకేదో అంటావు, మంత్ ఎండింగ్లు అంటావు, మంత్ స్టార్టింగ్లు అంటావు, మంత్ మధ్యలో అంటావు, దేనికి పైసలు లేవంటావు. ఇంకెప్పుడు తీసుకుంటావు నువ్వు? కూలర్ తీసుకున్నాం. కూలర్ అయితే పక్కా తీసుకున్నాం. ఎప్పుడు తీసుకుంటావు? తీసుకో నువ్వు. ఇక నాకు తెలుసు. ఒకసారి నీ ముఖం చూడు, మంచిగా చూపించు. నువ్వు తీసుకునేటట్టయితే నాకు కనబడతలేవు. తీసుకుందామే. ఇంత పిసినాడు తయారైనవిందబ్బా రోజు రోజుకు. సరే నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం. పిసినారితనం ఏమంటుందని పొట్టొచ్చినట్టు కనబడతా ఈ ముఖంలో. నెక్స్ట్ ఇయర్ పక్కా తీసుకుందాం. ఇక రాసి పెట్టుకో. ఈ నెలంతా ఎట్లా గడవాలి? నీతోటి కాదు. నువ్వు తీసుకోవు, నువ్వు లేదు. నేను ఆ ఉడకపోతేనే కావాలి. అట్టలు ఉప్పుకుంటా కూర్చోవాలి. ఇక అంతే. చిక్ల పట్టిది అది. కూలర్ తీసుకుందాం అంటే లేచిపోతుంది ఇది.